మంత్రపుష్పాసపై ఆత్మసంస్కారస్మై మయా కృతేన భగవాన్ తర్వాత రక్షాసూత్రాష్టేనార్పణవస్తు రక్షాసూత్రం సమర్ప్య విష్ణోత్వన్నో అంతమశర్మ యచ్చ సహంత్యా ప్రతేధారా మధుస్తున్నారు. నమస్కారం చేసుకోండి. అనుష్ఠాన యోగ్యత ప్రసాద పరసిద్ధ్యర్థం సౌవర్ణ రచిత యజ్ఞోపవీత ధారణం కరిష్యే. యజ్ఞోపదిమానయ్య క్షీరేణ ప్రక్షాళ్య కండలపూర్ణమాత్రదష్ట పద్మకర్ణికాయాం యస్య తస్మిన్ గాయత్రీ బీజం లిఖిత్వా తప్తకాంజలవర్ణాభాం సమయస్థాపినీం వరాభయాజ నేత్రాజ గాయత్రీ సతదా దదాతు. యజ్ఞోపవీతం ప్రతిష్ఠాపయామి. యజ్ఞోపవీతం ప్రతిష్ఠాపయామి. పుంసవః యజ్ఞోపవీతం ప్రతిష్ఠాపయామి. భువస్సవః యజ్ఞోపవీతం ప్రతిష్ఠాపయామి. యజ్ఞోపవీతాధిష్టాన దేవతాభ్యో నమః. ధ్యాయామి పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. వాయుస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి. తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. అమృతతత్వాత్మనే అమృతోపహర నైవేద్యం పరికల్పయామి. సంసర్వతత్వాత్మనే సర్వోపచార భూయాన్ సమర్పయామి. దేవస్య ఆచమ్య. ఓం ఋగ్వేద ప్రీణాదు, యజుర్వేద ప్రీణాదు, సామవేద ప్రీణాదు, అధర్వవేదాయ నమః. యజ్ఞోపవీతమిత్యుపవీతం సమర్ప్య. అమ్మవారిని వివాహమాడడానికి పరమేశ్వరుడికి అధికారం పొందుట కొరకై చేస్తూ ఉన్నారు. ఋగ్వేద ప్రీణాదు, సామవేద అహాంతో గృహంతు. ధారణ అస్తు. అతః శ్రీ అన్నపూర్ణాదేవి కన్యావరణార్థం సప్తమహర్షి సన్నికాన్నో శైవ కర్మానుష్ఠాన బ్రాహ్మణానాహూయా భస్మదక్షిణ పరతాంబూలాదికం పురస్కృత్య ప్రసుప్మందేతి మంత్రాభ్యామభిమంత్రయా. శ్రద్ధగా వినండి. మన గ్రామంలో నివసించేటువంటి అన్నపూర్ణ అమ్మవారికి మంచి వరుడును వెతుక్కు రావడానికి సప్త ఋషులు అరుంధతి సమేతులై బయలుదేరి వెళ్ళారట. అలా వెళ్ళగా 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 కాశీ క్షేత్రానికి చేరుకున్నారు. అక విశ్వేశ్వరుడు అనేటువంటి నామధేయంతో మంచిని ఆ సప్త ఋషులు పరీక్షిస్తే అది పరమేశ్వరుడిది అని తేలింది. అప్పుడు అంత గొప్పదైనటువంటి అంతే హిమవతు పర్వత మహారాజుని చక్కగా చెప్పారుట. మంచి వరుడు ఉన్నాడు, సాక్షాత్తు ముక్కంటి శివ శర్మణో నత్రే గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. మమ భక్త్యాయ విరాజా. ఆ కడిగినటువంటి తజ్జలాన్ని మీ అందరి మీద చల్లుతారు. చక్కగా అందరూ కూడా చల్లించుకోండి. సముద్రం శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణమునందు రుద్రసహిత చండీయాగ మహోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న శాంతి కళ్యాణ మహోత్సవ కాలములో పార్వతీ పరమేశ్వరులను నమస్కరించి పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు ఉభయులు స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రములను సమర్పించిరి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ.
అలా విసరడం ద్వారా మన గ్రామంలో సకాలంలో వర్షాలు పడాలని చక్కగా మేఘుడికి ఒక్క పలుకును విసిరి ఇప్పుడు మహాసంకల్పాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ మహాసంకల్పాన్ని శ్రద్ధగా వింటారో మీకు 10 తరాల ముందు వారు అంటే తాత ముత్తాతలు, మీ తర్వాత పుట్టేటువంటి 10 తరాలు అంటే మనవళ్ళు మునిమనవళ్ళు మీతో కలుపుకొని 21 తరాలు వంశవృద్ధి కలుగుతుంది. ఇటువంటి మహాసంకల్పాన్ని చెబుతూ ఉన్నారు. అస్య భగవతో అందరూ చెప్పండి. అష్టమూర్తయే శ్రీ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ అన్నపూర్ణ దేవి కన్యాదాన తుభ్యమహం సంప్రదదే. కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు అథ మంగళాష్టకాని వాచయేతు. జీలకర్ర బెల్లంలాగా కలిసి మెలిసి ఉండాలి అని సుముహూర్తానికి జీలకర్ర బెల్లాన్ని పెడుతూ ఉన్నారు. అటువంటి ఆ దివ్యమైన మధుర ఘట్టాన్ని వీక్షించండి. భజంత్రీలు గట్టి మేళం. బలప్రవధిన్యే నమః సర్వభూతన్యే నమః మనోన్మన్యే నమో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యసూత్రాధిష్టాన దేవతాయే నమో నమః పూజాం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. దీపంతే స్వామివారి యొక్క కుడి చేతికి మాంగళ్య సూత్రాన్ని తాకించి అమ్మవారి యొక్క కంఠము యందు మాంగళ్య సూత్రాన్ని మరియు నీలలోహితములు అంటే నల్లపూసలను మెట్టెలను ధరింపజేస్తూ ఉన్నారు ఆచార్యవర్యులు పొందుర్తి నరసింహ శివాచార్య గారు. వాటిని మీకు దర్శింపజేస్తూ ఉన్నారు. దర్శించి తరించండి. మాతా మహారాజ్ఞికి
మా చెప్పండి మా భక్తులందరూ కూడా ప్రజామి చెప్పాలి గట్టిగా. మరలా మీరు చెప్పమన్నా ఆఖరిది నేను చెప్పించేది. దీని తర్వాత మంత్రాలు లేవు, అయిపోయినాయి. మీరు తలంబ్రాలు పోస్తారు, కంకణం విప్పుతారు, ఆశీర్వచనం, స్వస్తి. గట్టిగా చెప్పండి. ఎక్కడో కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు ఇక్కడికి రావాలంటే ఎలాగా? పెదాలు కలిపితే సరిపోదు, కంఠంలో నుంచి నాభిలో నుంచి రావాలి. ప్రజామి యజ్ఞోమి పశవోమి కామః సమృద్ధ్యతాం నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. మీరు పిలిచింది నాకే సరిగ్గా వినిపించలా, గట్టిగా పిలవండి. హర నమ పార్వతీపతయే. అయ్యా కాశీ పట్టణం దాటాడు స్వామి, ఇంకా గట్టిగా హర నమ పార్వతీపతయే. విజయవాడ వరకు వచ్చారు, మూడవసారి ముచ్చటగా హర నమ పార్వతీపతయే. అది ఒక పీఠం మీద కూర్చున్నారు చూడండి స్వామి, ఎంత చక్కగానో. అందరూ చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారు పిడికిట తలంబ్రాల పాట కొడుతూ ఉంటే వారికి ఒత్తిడి ఇవ్వలేదండి. ఎవరు పడితే వాళ్ళు కాదండి, కంకణాన్ని ధరించిన వాళ్ళు మాత్రమే. కట్టుకున్న వాళ్ళే రావాలి, మిగతా వాళ్ళు ఎవరో రావద్దు, కూర్చోండి. కంకణం కట్టుకున్న వాళ్ళు దంపతులే మటుకు లేవండి, మిగతా వాళ్ళు లేచి పొయ్యకూడదు. వాళ్ళు వీళ్ళని లేదు, ఎవరైనా ఒకటే.
వీళ్ళు అయిపోతే మీరు లేవండి, లేచి కబర్ దిగాలి కూర్చుంటారు అక్కడ, మీ పని అయిపోతే. తిరుమల నరసింహరావు గారి దంపతులు కళ్యాణ మహోత్సవంలో 100 రూపాయలు సమర్పించారు. బసవ అయ్యా వృత్తిపరులు బట్టలు పెట్టించగానే కంకణ విమోచన చేసేయండి. కూర్చోండి అలాగా. 500 రూపాయలు సమర్పించారు. అమ్మా, ఇంకెవరన్నా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఇలా రండి. సంతానం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా రండి. అయ్యా, వంట బ్రాహ్మలు ఒకసారి ప్రసాదం తీసుకొచ్చి యానశాలలో పెట్టేయండి. ప్రసాద్ అక్కడ పంపించేయమంటారా? కళ్యాణం దగ్గరికి యాగశాలలో ఉంచమంటారా? యాగశాలలో అనుకున్నామా? దేవుడి దగ్గర తర్వాత మీ దగ్గర ఇది అయిన తర్వాత కొబ్బరికాయలు ఉంటాయి, 2 కాయలు ఉంటాయి. ఊళ్ళోకి వెళ్ళి కొట్టుకొచ్చి కొబ్బరి చెప్పలు ఇక్కడ పెట్టేయండి స్వామివారికి. మొత్తం అన్ని ఇచ్చారా? కొంతమంది ఇవ్వలేదు, లేని వాళ్ళు కొట్టేసి పట్టుకురండి. కాయ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. మీకు 3 కాయలు ఉన్నాయనుకో, 1 కాయ పక్క వాళ్ళకి ఇవ్వండి, ఇబ్బంది ఏముంది. అలా కళ్ళకద్దుకోండి, అదే మంగళహారతి. జై బోలో మాతా మహారాజ్ఞి కి, బోల్ భవానీ మాతా కి.